క్రిస్టోఫర్ నోలన్స్ అప్కమింగ్ ఫిల్మ్ ది ఓడిసీది కొత్త ట్రైలర్ వచ్చింది. అండ్ ఈ ట్రైలర్ మనల్ని ఈ ది ఓడిసీ వరల్డ్ లోకి ఒక రైట్ తీసుకెళ్ళింది. సో తెలియని వారికి మళ్ళీ చెప్తా, ఈ మూవీ ది ఓడిసీ అన్న ఒక గ్రీక్ లిటరేచర్ నుండి బేస్ అయి తీశారు. కానీ ఈ లిటరేచర్ ది ఇలియాద్ అన్న ఇంకో గ్రీక్ లిటరేచర్కి కంటిన్యూషన్. సో బ్యాక్గ్రౌండ్ సమ్మరీ చెప్పాలంటే, ది ఇలియాద్లో గ్రీస్ అన్నది సెపరేట్ నేషన్స్లా ఉండేది. మెయిన్ నేషన్స్ వచ్చేసి అగమెమ్నాన్ పాలిస్తున్న మైసీనే రాజ్యం, తన తమ్ముడు మినలస్ ప్లేడ్ బై బ్రెండన్ గ్లీసన్ ఇన్ ట్రాయ్ ఫిల్మ్, అండ్ అవర్ పనిషర్ జాన్ బర్న్థాల్ ఇన్ ది ఓడిసీ ఫిల్మ్ స్పార్టా రాజ్యాన్ని పాలిస్తాడు. అండ్ ఇథాకా రాజ్యాన్ని ఒడేసియస్ పాలిస్తాడు. ఇలా సెపరేట్ రాజ్యాలు ఉండేవి. అగమెమ్నాన్ వీటిని యునైట్ చేసి మొత్తం గ్రీస్ని పాలిద్దాం అనుకుంటాడు. ఇంకో పక్క ట్రాయ్ రాజ్యం, విచ్ ఇస్ నాట్ గ్రీక్ ఎథ్నికల్లీ, వీళ్ళు అనటోలియన్స్, కరెంట్ డే వెస్టర్న్ టర్కీలో ఉంది. అగైన్ వాళ్ళు టర్కిష్ కూడా కాదు. ఇట్స్ అ కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీ. సో నేను అక్కడికి వెళ్ళట్లే. సో ట్రాయ్ యువరాజులు హెక్టర్ ఇంకా ప్యారిస్ మినలస్ అదే స్పార్టా రాజుతో పీస్ బిల్డ్ చేసుకుంటారు. కానీ ప్యారిస్ ఉన్నాడే, ఏకంగా మినలస్ భార్య హెలెన్ని ట్రాయ్కి లేపుకెళ్ళిపోతాడు. ఇంకా దీని ఆపర్చునిటీలా తీసుకుని అగమెమ్నాన్ మొత్తం గ్రీక్ సైన్యాన్ని తీసుకుని ట్రాయ్ మీద దండయాత్రకు వెళ్తాడు. వేర్ హీ ఆల్సో రిక్రూట్స్ ఒడేసియస్. అండ్ మన ఒడేసియస్ నానా రకాలుగా ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేసిన అగమెమ్నాన్ ఒప్పుకోలేదు అండ్ వాడిని యుద్ధానికి తీసుకెళ్లాడు. ఈడొద్దంటే మనం వదిలేస్తామా? ఎలా పట్టి అలా ఆడలేదండి, బస్సే తీసుకెళ్తుంది. అండ్ ఈ యుద్ధమే అవ్వడానికి 10 ఏళ్ళు పట్టింది. ఈ యుద్ధాన్ని ట్రోజన్ వార్ అని అంటారు. అట్లాస్ట్ ట్రాయ్ రాజ్యాన్ని గ్రీక్స్ ఓడిస్తారు. ఇంకా ఒడేసియస్ అనుకుని ఉంటాడు 20 ఏళ్ళు అన్నారు కానీ 10 ఏళ్ళే అయ్యింది, ఇంకా హ్యాపీగా ఇంటికి వెళ్తానని. కానీ అసలైన ప్రాబ్లమ్స్ అప్పుడు నుండి స్టార్ట్ అవుతుంది. అండ్ మనం ఈ మూవీలో ఒడేసియస్ జర్నీలో తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, ఎలా వాటి నుంచి తప్పించుకున్నాడో, ఎలా పోరాడాడో అని చూస్తాం. ఇప్పుడు ట్రైలర్ దగ్గరకు వస్తే, అది ఓపెన్ అయ్యేది సముద్రంలో, వేర్ వి సీ ఒడేసియస్ ఫ్లోటింగ్ ఆన్ ఏ బ్రోకెన్ వుడెన్ పీస్ ఆఫ్ షిప్. అండ్ ఇక్కడ ఒడేసియస్ ప్లేడ్ బై మ్యాట్ డేమన్ ని చూస్తాం, హూ లుక్స్ వెరీ ఓల్డ్, మొత్తం తెల్లగడ్డ వచ్చేసింది. తర్వాత మనం ఒడేసియస్ కొడుకు టెలిమాకస్ ప్లేడ్ బై టామ్ హోలాండ్ ని కూడా చూస్తాం. అండ్ తను తన తండ్రిని వెతికే ప్రాసెస్ లో ఉన్నాడు. బికాజ్ ఎప్పుడో టెలిమాకస్ పుట్టినప్పుడు ఒడేసియస్ వెళ్ళాడు. అండ్ టెలిమాకస్ ఇప్పుడు దాకా తన తండ్రి ఫేస్ చూడలేకపోయాడు. అండ్ హీ గోస్ టు స్పార్టా టు మీట్ పనిషర్, ఐ మీన్ మెనలియస్. అండ్ వీడు ఒడేసియస్ కన్నా ముందే వాడి ఇంటికి చేరిపోయాడు విత్ హెలెన్. సో టెలిమాకస్ మెనలియస్ ని కలిసి తన తండ్రి జాడ కనుక్కోవడానికి వెళ్ళాడు. దెన్ వి సీ క్యాలిప్సో ప్లేడ్ బై చార్లీస్ థీరాన్. క్యాలిప్సో ఒక నింప్స్ అంటే వాళ్ళు నేచర్ డైటీస్, అంటే వాళ్ళు గాడ్స్ కాదు, డెమి గాడ్స్ కాదు, దే ఆర్ ఏ సెపరేట్ క్రీచర్స్. ఇప్పుడు క్యాలిప్సో దగ్గరికి వస్తే, ఈ మూవీ స్టోరీలో షీ ప్లేస్ ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్. సో ది ఓడిసీ స్టోరీలో ఏమవుతుందంటే, ఒడేసియస్ ఒయిజియా అన్న ఐలాండ్కి చేరుతాడు, వేర్ హీ మీట్స్ క్యాలిప్సో. అండ్ క్యాలిప్సో ఒడేసియస్తో ప్రేమలో పడుతుంది. అండ్ షీ ట్రైస్ సో హార్డ్ టు కీప్ హిమ్ దేర్. ఇన్ఫ్యాక్ట్ ఒడేసియస్ తనతో ఉండిపోతే వాడిని ఇమ్మోర్టల్ చేస్తా అని కూడా అంటుంది. అండ్ ఇలా ఒడేసియస్ ఓ లాంగ్ టైం వరకు తనతో అక్కడ ఉండిపోతాడు. డీటెయిల్స్లో వెళ్ళను. సో మూవింగ్ ఆన్, నెక్స్ట్ సీన్లో వి సీ అ ట్రోజన్ హార్స్. అండ్ దీని ద్వారానే గ్రీక్స్ ట్రాయ్ని ఓడించారు. సో ట్రోజన్ వార్ 10 ఏళ్ళుగా కొనసాగుతున్న గ్రీక్స్ ట్రాయ్ రాజ్యాన్ని పెనిట్రేట్ కూడా చేయలేకపోయారు. సో అప్పుడు ఒడేసియస్కి ఒక ఐడియా వస్తుంది, వేర్ వాడు ఈ ట్రోజన్ హార్స్ని కట్టించి ట్రాయ్ వాల్స్ దగ్గర వదిలేసి వెళ్ళిపోతారు. ట్రాయ్ రాజ్యం ఏమనుకున్నారు, గ్రీకులు ఇంకా ఓటమి ఒప్పుకుని వెళ్ళిపోయారు. సో ఆ హార్స్ స్టాచ్యూని వాళ్ళ రాజ్యం లోపలికి తెచ్చి సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ అప్పుడే వచ్చింది పెద్ద ట్విస్ట్. ఆ ట్రోజన్ హార్స్ లోపల గ్రీక్ ఉత్తమ సైనికులు దాక్కుని ఉండే విత్ ఒడేసియస్. అండ్ రాత్రి ఎప్పుడైతే అందరు నిద్రపోయి ఉన్నారో, ఆ గ్రీక్ సైనికులు వాల్ దగ్గర ఉన్న ట్రాయ్ సైనికుల్ని చంపి గేట్స్ ను ఓపెన్ చేస్తారు. అండ్ బయట ఉన్న గ్రీక్ సైనికులు వరదల్లా లోపలికి వచ్చి ట్రాయ్ రాజ్యాన్ని అంతం చేస్తారు. దెన్ మళ్ళీ ఇథాకా దగ్గరికి వస్తే, ఒడేసియస్ వెళ్ళి ఎన్నో ఏళ్ళు అవుతుంది. సో వేరే వాళ్ళ కన్ను ఆ సింహాసనంపై పడుతుంది. ఇక్కడే విసి యాంటీనియోస్ ప్లేడ్ బై రాబర్ట్ ప్యాటిన్సన్. సో వీడు బేసికలీ 108 జనాల్లో ఒకడు, ఎవరైతే ఫెనెలోపిని ఇంప్రెస్ చేసి పెళ్లి చేసుకోవడానికి వచ్చారు. అండ్ యాంటీనియోస్ ఈ మోసగాళ్ళకే ఇంకా పెద్ద మోసగాడు. దెన్ విసి పెనెలోపి ఇన్ దిస్ సీన్ ప్లేడ్ బై యానా హాథవే. అండ్ మీరు సరిగా అబ్జర్వ్ చేస్తే తన చేతిలో ఒక బాణాన్ని చూస్తాం. ఒడిసీ స్టోరీలో పెనెలోపి అక్కడ వచ్చిన 108 సూటర్స్ కి ఓ ఛాలెంజ్ ఇస్తుంది. ఎవరైతే ఈ తీగను ధనుసుకు కట్టి అండ్ ఆ 12 యాక్స్ హెడ్స్ కున్న కన్నం ద్వారా షూట్ చేస్తారో వాళ్ళని తను పెళ్లి చేసుకుంటుంది. అండ్ ఈ ఛాలెంజ్ లో వచ్చిన అందరు షూటర్స్ కనీసం ఆ ధనుసుకు తీగ కూడా కట్టలేకపోయారు. ఎందుకో సినిమాలోనే చూడండి. అండ్ నెక్స్ట్ సీన్ లో విసి ఒడేసియస్ ఇంకా తన సైనికులతో ఒక గుహలోకి వెళ్తాడు. అండ్ ఇక్కడ నుండే ఒడేసియస్ కి అసలైన ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యేది. సో ఏమవుతుందంటే, ట్రోజన్ యుద్ధం అయ్యాక ఒడేసియస్ ఇంకా తన సైనికుల జర్నీలో ఒక ఐలాండ్ దగ్గర ఆగుతారు టు టేక్ సమ్ రెస్ట్. ఫుడ్ కోసం వెతుకుతూ వాళ్ళు అక్కడ ఉన్న ఒక గుహలోకి వెళ్తారు. తర్వాత రియలైజ్ అవుతారు వాళ్ళ ఫుడ్ కోసం వెతుకుతూ వాళ్ళే ఫుడ్ అయిపోయారని. బికాస్ దే ఎంటర్ పొలిఫీమస్ కేవ్. సో పొలిఫీమస్ ఒక సైక్లాప్స్. ఇంకా వాడైతే కనిపించిన ప్రతి ఒడేసియస్ మనిషిని తింటూ పోతాడు.
సో ఒడేసియస్ కొందరితో దాక్కుని ఫైనల్లీ ఎస్కేప్ అవుతాడు. కానీ ఇక్కడే వాడు పొలిఫీమస్కున్న ఒకే కన్నుని స్పియర్తో పొడిచేస్తాడు అండ్ పారిపోయేటప్పుడు తన పేరు చెప్తాడు, వాడిని ఓడించింది ఒడేసియస్ అని. సో పొలిఫీమస్ గ్రీక్ జలదేవత పొసైడన్ కొడుకు. అండ్ పొలిఫీమస్ కోరిక మేరకు పొసైడన్ మేడ్ షూర్ ఒడేసియస్ ఫర్ ఎ లాంగ్ టైం వాడి ఇంటికి వెళ్లకుండా ఉంటాడని. అందుకే ఒడేసియస్కి వాడి ఇంటికి వెళ్ళడానికి ఎక్స్ట్రా 10 ఏళ్ళు పట్టింది. మళ్ళీ ఇథాకా దగ్గరికి వస్తే వి సీ టెలిమాగస్ విత్ హ్యూమియస్, వీడు ఒడేసియస్ ఫేత్ఫుల్ సర్వెంట్, బ్యాట్మ్యాన్ కాల్ఫెడ్ అలానో. తర్వాత ఈ ట్రైలర్లో వి గెట్ టు సీ సమ్ అండర్ వరల్డ్ సీన్స్ అండ్ మ్యాన్ ప్రతి ఒక్క షాట్ చాలా బ్యూటిఫుల్గా తీశారు. సో గ్రీక్ కల్చర్లో అండర్ వరల్డ్ అంటే టిపికల్ నరకంలా ఉండదు, అదొక షాడోయి వరల్డ్ బినీత్ ఎర్త్ వేర్ చనిపోయాక సోల్స్ వెళ్తాయో. అండర్ వరల్డ్లో థిరేసియస్ అని ఒక గ్రీక్ ప్రాఫిట్ ఉన్నాడు అండ్ ఒడేసియస్ ఇథాకాకి తిరిగి వెళ్ళడానికి గైడెన్స్ కోసం వాడి దగ్గరికి వెళ్తాడు. దెన్ ఈ సీన్లో వి సీ సమ్ జైంట్స్ అగైన్స్ ఒడేసియస్ అండ్ హిస్ సోల్జర్స్. వీళ్ళు లాస్ట్రిగోనియన్స్, దే ఆర్ మ్యాన్ ఈటింగ్ జైంట్స్ అండ్ వీళ్ళు చేసిన డ్యామేజ్ ఒడేసియస్కి ఇంత అంతా కాదు. లిటరలీ ఒడేసియస్ షిప్ తప్పితే మిగతా షిప్స్ అన్నిటినీ డిస్ట్రాయ్ చేస్తారు. ఆల్మోస్ట్ అందరు ఒడేసియస్ సైనికుల్ని చంపేస్తారు. అండ్ ఐఎమ్ రియల్లీ సర్ప్రైజ్డ్ హౌ క్రిస్టోఫర్ నోలన్ పుల్ దిస్ వన్ ఆఫ్ వితౌట్ CGI. బికాస్ మీకు స్పెషల్గా చెప్పే అవసరం లేదు, క్రిస్టోఫర్ నోలన్ CGI మీద హెవీగా డిపెండ్ అవడు. హీ డిపెండ్స్ మోర్ ఆన్ ప్రాక్టికల్ ఎఫెక్ట్స్. పొలిఫీమస్ దగ్గరికి వస్తే 6x6 మీటర్ మెకానికల్ ఆంథ్రోఫార్మిక్ పపెట్ వాడాడు. ఆల్సో అది గోలో అవడంతో లైటింగ్ తక్కువ ఉంటుంది అండ్ దేర్ ఆర్ అడ్వాంటేజెస్ నోలన్ యూజ్ టు పోర్ట్రేట్. కానీ ఈ షాట్ ఉదయంలో జరుగుతుంది అండ్ వీళ్ళు మనకి ఎక్కడ ఫేక్ లా అనిపించలే. మ్యాన్, నోలన్ బీయింగ్ మై సెకండ్ ఫేవరెట్ హాలీవుడ్ డైరెక్టర్, మీసం లేకపోయినా మీసం తిప్పి చెప్తున్నా, ఐఎమ్ సో ప్రౌడ్. దెన్ మళ్ళీ మనకి యాంటీనియోస్ని చూపిస్తారు వేర్ హీస్ ప్లానింగ్ టు కిల్ టెలిమాగస్. బికాస్ ఒకసారి వాడు చేస్తే ఇంకా ఇథాకా రాజ్యానికి యాంటీనియోస్ మధ్యలో ఎవ్వరుండరు అండ్ పెనెలోఫీ విల్ హ్యావ్ నో చాయిస్ బట్ టు మ్యారీ హిమ్. దెన్ నెక్స్ట్ సీన్ దగ్గరికి వెళ్తే దిస్ ఈజ్ వన్ ఆఫ్ దోస్ ఎపిక్ మూమెంట్స్ ఇన్ ద ఓడిసీ లిటరేచర్. ఎక్కడైతే ఒడేసియస్ ఇంకా తన మిగిలిన సైనికులతో సైరెన్స్ ఉన్న ప్లేస్ గుండా వెళ్తాడు అండ్ సర్సీ అనే ఒక సాసరస్ ఒడేసియస్ కి సైరెన్స్ గురించి ఒక వార్నింగ్ ఇస్తుంది. బేసికలీ సైరెన్స్ అనే ఒక సీ క్రీచర్స్ ఎవరైతే వాళ్ళ సూపర్ న్యాచురల్ సింగింగ్ వాయిస్ ద్వారా మనుషులను అట్రాక్ట్ చేస్తారు అండ్ దగ్గర రాగానే చంపేస్తారు. సో ఒడేసియస్ వాడి షిప్ లో ఉన్న అందరినీ బీవాక్స్ వాళ్ళ చెవుల్లో పెట్టుకోమంటాడు సో దట్ దే కాంట్ హియర్ టు సైరన్ సాంగ్స్. కానీ వాడు పెట్టుకోడు బికాస్ హీ వాంట్స్ టు అండర్స్టాండ్ అబౌట్ దిస్ సాంగ్ అండ్ బతికి బయటపడితే ఫ్యూచర్లో చెప్పుకోవడానికి సైరన్ సాంగ్స్ విని ఇంకా బతుకున్న ఏకైక వ్యక్తి నేనే అని. సో వాడి మనుషుల్ని వాడిని షిప్ మాస్టిక్ కట్టేయండి, ఎంత అరిచినా ఏడ్చినా సైరన్స్ నుండి దూరం వెళ్లే వరకు రోప్స్ చేయకూడదని ఆర్డర్ ఇస్తాడు. అండ్ హియర్ వి సీ మ్యాట్ డేమన్స్ ఎక్స్ప్రెషన్స్, సైరన్స్ పాటలకు ఎంత అటెంప్ట్ అవుతున్నాడు. దెన్ వి సీ దిస్ క్యూట్ లుకింగ్ పప్పీ నెక్స్ట్ డే డాగ్ అయి కింద ఇలా పడి ఉంటుంది. దిస్ ఈస్ ఆర్గోస్, ఒడేసియస్ హంటింగ్ డాగ్. అండ్ ఒడేసియస్ ట్రోజన్ వార్కి వెళ్ళాక ఎవరు దీన్ని దేకరు అండ్ అలా ఓల్డ్ ఇంకా వీక్ అయ్యి పక్కన పడి ఉంటుంది. దీనికన్నా నేను ఇంకా ఎక్స్ట్రా ఏం చెప్పను. ఫైనల్లీ ట్రైలర్ ఎండేది ఈ వర్ల్పూల్తో. బేసికల్లీ ఈ వర్ల్పూల్ పేరు క్యారిబ్డిస్. ఇది ఒక జైంట్ డెడ్లీ సీ క్రీచర్. ఇది దగ్గరున్న వాటర్ ఇంకా షిప్స్ వస్తే షిప్స్ని కన్జ్యూమ్ చేసి ఎగ్జాక్ట్ నెంబర్ నాకు గుర్తులేదు 3 or 4 days అనుకుంటా అన్ని రోజుల తర్వాత బయటికి కక్కేస్తుంది. సరిగ్గా ట్రైలర్లో చూస్తే రైట్ సైడ్ ఇంకా స్పేస్ ఉంది, సో దగ్గర వెళ్ళకుండా రైట్ సైడ్ నుండి వెళ్ళొచ్చుగా అంటే ఇక్కడే ఇంకో ప్రాబ్లం. దీని ఆపోజిట్లోనే ఇంకో మాన్స్టర్ ఉంది, సిలా. అండ్ ఇది క్యారిబ్డిస్ కంటే ఇంకా డేంజరస్. అండ్ ఇది ఒక్కసారి టార్గెట్ లాక్ చేసిందా అంతే, షోర్ షాట్, ఎస్కేప్ అయ్యే ఛాన్సెసే లేవు. అండ్ వీటి మధ్యలో ఒడేసియస్ ఎలా తప్పించుకుంటాడో అగైన్ థియేటర్కి వెళ్ళి చూడండి. సో గాయస్, దీంతో నా ట్రైలర్ బ్రేక్ డౌన్ ఎండ్ చేస్తున్నా. మరి వీడియో నచ్చితే లైక్ కొట్టి గ్రీక్ కల్చర్ని ఫాలో అవుతున్న మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. పర్సీ జాక్సన్ ఫ్యాన్స్ ఉన్నా వాళ్ళకి షేర్ చేయండి. సో నాకు ఈ ట్రైలర్ నచ్చింది. దీన్ని ఎంత బాగా కట్ చేశారంటే మనకు చాలా చూపిస్తూ మొత్తం చూపిలే. ఈ ఓడిసీ లిటరేచర్ దాని అంతలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ అడ్వెంచర్ స్టోరీస్. పైపెచ్చు డైరెక్టెడ్ బై ఎవరు, ఐమాక్స్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్. సరే గాయస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటిదాకా